ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో పాలన ఎలా సాగుతుంది ఈ అంశంపై ఇప్పుడు మన కిషన్ రావు గారు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మంచిగా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఇప్పుడు 86. 86. అంటే మీకు రాజకీయంగా ఎవరితో బాగా సంబంధాలు ఉండే వెనకట? కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధం కటకూరు కేశవరెడ్డి గారితో, ఆర్ నరసింహరామయ్య, బొత్తు సమ్మయ్య గారు, మొత్తం కాంగ్రెస్ ఉంటేనే మా తండ్రి నుంచి కాంగ్రెసే. అరే మరి మధ్యన టిఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా, అప్పుడు ఏం జరిగింది? ఏం లేదు, మధ్యలో వచ్చినంత మధ్యలో పోయింది. మధ్యలో వచ్చింది మధ్యలో. అంటే మరి అప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళి సిరికొండ మధుసూదనాచారి గారిగా ఎమ్మెల్యే గెలవడము, స్పీకర్గా పనిచేయడము కూడా జరిగింది కదా. అప్పుడు 5 సంవత్సరాలు ఎలా జరిగింది? ఏదైనా ఆయన స్వార్థం కొరకు ప్రయత్నించినారు కానీ ప్రజలకు చేసిన సేవ ఏం లేదు. అంటే ఒక స్పీకర్ హోదాలో ఉన్నాడు కదా, వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను భూపాలపల్లి నియోజకవర్గాన్ని అంటున్నారు. ఏం లేదు, అదేం లేదు. ఆయన స్వార్థం కొరకు ప్రయత్నించినా కానీ ప్రజలు చేసింది ఏం లేదు. ఇప్పుడు సత్యన పరిస్థితి ఎలా ఉంది? సత్యన పరిస్థితి పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చాడు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు ఆయనకు తెలుసు కాబట్టి ప్రజలకు మంచి సేవ చేస్తున్నాడు. ప్రజల కోట్ల నిధులు తీసుకొచ్చి మన మన నియోజకవర్గానికి చాలా సేవ చేస్తూనే ఉన్నాడు. ప్రజలు ఎప్పటి కలిసిమెలిసి ఉంటారు, ప్రజలతో మంచి సంబంధాలు లేవు. అంటే మరి కాంగ్రెస్ పార్టీలో కూడా గండ్ర వెంకటరమణారెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు కదా, తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే ఆ మధ్య కాలంలో ఎలా ఉంది? అంటే ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఆయన స్వార్థం కొరకు పోయింది అనుకుంటారు తప్ప ఏం లేదు. ప్రజల కొరకు పోయింది కాదు, పోయింది ఆయన యొక్క సంపాదన కొరకు, ఆయన యొక్క ఆస్తులు కాపాడుకుంటానికి పోయినట్టే. అంటే దాంతో మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏం జరిగింది? అంటే అధ్వానం ఎటు కాకుండా ఇది కాకుండా మన మొదటి కాంగ్రెస్కి వచ్చాం. మళ్ళీ మొదటి కాంగ్రెస్ కి వచ్చింది. ఒకవేళ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేది? ఇట్లా ఉన్నా ఓడిపోయేటోడే. కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉన్నా కానీ ఓడిపోయేటోడే. సత్యనారాయణరావు 3 సార్లు ఓడిపోయిండు. ప్రజల దగ్గర కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి అది చాలా మందికి అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది కాబట్టి అందరికీ అనుకోకుండా గెలిపించాడు. అంటే భారీ మెజార్టీ వచ్చింది కదా, మరి అలా డబ్బులు పెట్టుకున్నారు? డబ్బులు ఏమి లేదు, ప్రజల తిరుగుతారు కాబట్టి ప్రజల ప్రేమ చొప్పున వచ్చినాయి. ఆయన 108 అంటారు.